హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీకు దూరంగా ఒక ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూసారా? ఇది ఎలమంచిలి ప్రజలందరికీ కూడా ఒక అచీవ్మెంట్ లాంటిదన్నమాట. ఎలమంచిలి ప్రజలకి అవునో కాదో నాకు తెలియదు, కానీ ఎలమంచిలి మండలంలో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం ఇది చాలా ఊరట తీసుకొచ్చిందండి. ఆ గేటు దగ్గర వెయిట్ చేసిన క్షణాలు ఉంటాయి చూడండి. ప్రతి ఎంప్లాయీ ఎంత బితుకుమంటూ వెయిట్ చేసేవాళ్ళు. ఆ ఫ్లైఓవర్ దగ్గర ఇప్పుడు ఫ్లైఓవర్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే చాలా రిలీఫ్ ఇచ్చిందనమాట. ఆ గేటు వేసేటప్పుడు మినిమం 3 ట్రైన్స్ అన్నా వెళ్ళేవి. డ్యూటీకి త్వరగా లేచి త్వరగా స్టార్ట్ అవడం కదా చాలా మంది నేర్చుకున్నారు. అందులో నేను కొత్తాను అనుకోండి. ఎందుకంటే ఇక్కడే గంటలు గడిచిపోతుంటే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాము, డ్యూటీ ఎప్పుడు చేస్తాము. చాలా మంది రిటర్న్ వచ్చేటప్పుడు ఎంత లేట్గా ఇంటికి వెళ్ళినా కూడా సహనంగా ఉండడం కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే 5:30కి అయిపోయే డ్యూటీని 7 o'clock ఇంటికి వెళ్ళే వాళ్ళం. అలా వెయిట్ చేసి రైల్వే గేట్ వద్ద. సో ఈ ఫ్లైఓవర్ చాలా మందికి చాలా నేర్పింది. బట్ ఫైనల్లీ ఎలమంచిలి అనేది సాధించింది ఫ్లైఓవర్ని. కొత్త షార్ట్ కట్స్ కూడా వెతుక్కున్నాము ఎలమంచిలి రీచ్ అవ్వడానికి. ఈ గేట్ స్కిప్ అయ్యి ఎలమంచిలి వెళ్ళడం అనేది అందరికీ కూడా ఒక పెద్ద టాస్క్లా మారేదండి. ఎర్లీ మార్నింగ్ ఆ పక్కన కొత్త రూట్లో చూస్తుంటుంటే వర్షాకాలంలో చూడాలి, సూపర్